నా అన్వేషణ అసలు ఆ పేరేంటిది, అసలు ఆ పేరేంటిది, నా అనేది ఆ అన్వేషణ ఏంటి, ఆ మనిషి గురించి ఇంత రాగాంతం చేసే అవసరం లేదు. ఎందుకంటే వాడు ఒక పిచ్చోడు, నిజంగా వాస్తవంగా చెప్పాలంటే పిచ్చోడు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అనసూయ చాలా దారుణం. ఎందుకంటే స్త్రీల గురించి ఎవరైతే ముందుకొచ్చి శివాజీ గారు మాట్లాడారో ఆయన చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఆయన చెప్పింది మన బిడ్డల గురించి, మన అక్క చెల్లెలు తల్లుల గురించి ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన తప్పైతే లేదు. కానీ అనసూయ గారు ఇక్కడ కుక్క ఎవరు అంటే నన్నన్నరా అన్నట్టు అయిపోయింది. అది కుక్క ఎవరు అంటే నన్నన్నరా అన్నట్టు అయిపోయింది. ఆవిడ ఏం చేయాలి ఇప్పుడు? ఈ రాగాంతం అంతా బంద్ చేయాలంటే ఒక ప్రజా వేదికను లేకపోతే ఏదైనా మీలాంటి వాళ్ళని పిలిచి మీడియాని పిలిచి క్షమాపణ కోరుకుంటే ఆమె కూడా మంచిది. ఎందుకంటే అనవసరంగా ఒక స్త్రీ గురించి చాలామంది లేనిపోని మాటలు అవసరమా? ఆమెకు ఇంత వాళ్ళ ఫ్యామిలీని తీయడము, ఆమె పర్సనల్ విషయాలంతా మాట్లాడడం మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక స్త్రీ గురించి ఇంతగా మాట్లాడడం, దిగజార్చి మాట్లాడడము, ప్రతి వాళ్ళు ఆమెను అటాక్ చేయడం అది కూడా మంచి ఇది కాదు. ఎందుకంటే ఆమె ముందుకు వచ్చి క్షమాపణ కోరుకుంటే ఇక్కడితో లొల్ల అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ పిచ్చోడు వాడికి అనవసరం, వాడు ఏదైతే దేవుళ్ళ గురించి మాట్లాడడము, ఎవడు పడితే వాడు దళిద్రం ముండా కొడుకులు దేవుళ్ళని ఎందుకు తిడతారా మీరు? మీకు అవసరం ఏముంది? ఏ దేవుళ్ళైనా సరే మనం గౌరవించాలి. ఇతర దేవుడు ఏ దేవుడైనా తిట్టొద్దు, తిట్టే అధికారం లేదు. తిడితే వాని ఇక్కడ తెచ్చి, ఎందుకంటే వాడు ఎందుకు అవకాశంగా భావిస్తున్నంటే వాడు గోడ అవుతున్నాడు. అదే వాడు ఇక్కడ లోపల వచ్చి మాట్లాడితే వాని పొంగి పని వస్తారు. వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం జూకి వెళ్తాము, చిన్న పిల్లలు కూడా సింహాన్ని చూసి రాళ్ళు కొడతారు, సెల్ఫీలు తీస్తారు. అదే ఫారెస్ట్ పోయి చేస్తారా, అడవిలో పోయి చేస్తారా? చేయలేరు. ఆడు చేసే పనులు కూడా ఇవే. బస్ అదే నీకు దమ్ముంటే ఇక్కడ వచ్చి 2 మాట మాట్లాడరా పోయి, 2 నిమిషం ఉండవు. ఈ 2 కిలోల చెయ్యి ఎప్పుడైతే నీ మీద పడుతుందో అప్పుడు నీకు తెలుస్తుంది. వాడుకో ఏంది అది మాటలేంది, ఎవరిని పడితే అది ఏది పడితే అది మాట్లాడతావా? అదే నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి మాట్లాడుతున్నావు. ఇక్కడ వచ్చి మాట్లాడు, నీ మగతనం మీద చూపిస్తారు. ఏది పడితే అది, ఎక్కడ పడితే ఏ రెస్టారెంట్ గలీజ్ పేర్లు పెట్టి ఆ ఆడపిల్లలతో తిరిగి ఏదో మనం మాట్లాడొద్దు. ఆ రెస్టారెంట్ల గురించి, ఆ సభ్యత గురించి, ఆ కొన్ని ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది, ఆ పేర్లు ఉంటుంది. దాన్ని మనకు చూపించి మన వాళ్ళని పిచ్చి దీని భ్రమలో పడేసి అరే నువ్వే పెద్ద రేపిస్ట్ రా భయ్, ఇంకొకసారి అనొద్దు. అదే అంటున్నా, ఈ రేపిస్టులు అది ఇది ఫస్ట్ వాడు నువ్వు ఇక్కడ వచ్చి మాట్లాడరా భయ్, ఏదైనా ఒక్క మాట మాట్లాడు. ఇక్కడ రా, అందరు కొడతారు, అందరు రెడీగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాడిని కొట్టద్దంటే వాడి కన్న తల్లి ముందుకు వచ్చి, ఎందుకంటే అమ్మ మీరు నీ కొడుకుని మంచిగా పెంచిండ్రో ఎట్లా పెంచిండ్రో తెలియదు, కానీ వాడైతే అడ్డగాడిది పిచ్చోడు, పిచ్చి మాట మాట్లాడుతూ, మీరు దయచేసి వాడిని ఇండియాకి రప్పించి వాడిని చట్టానికి అప్పగించండి. లేకపోతే ఖచ్చితంగా ఇది వాడు ఇప్పుడు కాకుండా 10 సంవత్సరాల తర్వాత రావాల్సిందే. వాడు వస్తే మాత్రం మన జనాలు ఊరుకోరు. కాదన్నా, ఈ రోజే అన్వేషణ మీద ఎందుకు ఇంత విమర్శలు చేస్తున్నారు? వానికి అవసరం. చాలా సార్లు కూడా ఆయన ఎన్నో అన్నాడు, ట్రావెలింగ్ చేసి కూడా వరల్డ్ మొత్తం చూపిస్తున్నప్పుడు కూడా ఏ ఒక్కరు మాట్లాడలేదు. ఎప్పుడైతే హిందూ దేవతల మీద అన్నాడు అని చెప్పేసి అంటున్నారు కొంతమంది, అనలేదని కొంతమంది అంటున్నారు. మరి ఇప్పుడు ఆయన అన్నాడు కదా, ఇప్పుడు అదే అంటున్నా. ఇప్పుడు వాడు ఒక ట్రావెల్ బ్లాగర్, చేసుకో, నేను ఎవ్వరొద్దన్నారు. నీకు ఫాలోయింగ్ చాలా ఉంది, ఇంకా పెరుగుతుంది. కానీ నువ్వు అనవసరమైన విషయాల్లో దూరి ఒకరికే సపోర్ట్ చేసి, ఇప్పుడు శివాజీ గారు అన్నారు, దేని గురించి అన్నారు? మన బిడ్డలు మంచి పద్ధతితో ఉంటే మనందరికి మంచిది. ఇప్పుడు అనసూయ గారు వాళ్ళు అదేదో పొట్టి బట్టలు వేసుకొని అంత పెద్ద స్త్రీ అయి ఉండి చిన్నపిల్లల కన్నా అద్భుతంగా బట్టలు వేసుకొని తిరిగితే ఎవరైనా ముఖం చూస్తారా, వేరేమో చూస్తారా? అదే నువ్వు రారా భయ్, నువ్వు ఇండియాకి రా, ఏం కోస్తారో నీకు చూపిస్తారు. అది ఎట్లా కోస్తారో ఏం ఆ పెద్ద మనుషుల్ని నువ్వు మాట్లాడే తీరేనా? అదే చెప్తున్నా కదా సార్, నువ్వు గోడ యువతలు వచ్చి ఒక్క మాట మాట్లాడుతుడు, అప్పుడు నువ్వు ఉంటావా లేదా మన ప్రజలు ఈ ఒక్క అంశం మీదనే అన్వేషణని అంటే తప్పుపడుతున్నారా, లేకపోతే ప్రతి అంశం కూడా అన్వేషణ చెప్పి ప్రతిది కూడా తప్పే అంటున్నారా? సార్ ఇప్పుడు వాడు మాట్లాడే రీతి అసలు వాడు పిచ్చోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఒక సభ్యత లేదు, వానికి ఒక మర్యాద అనేది లేదు. పిచ్చోడాడు. ఇప్పుడు పిచ్చోళ్ళు కూడా ఫాలోవర్స్ ఉంటారండి. పిచ్చోళ్ళు కూడా మనము ఏం చేస్తాము,
సరే పిచ్చోడు అని చెప్పి మనం గ్లాస్ టీ ఇస్తాము, కానీ ఆ పిచ్చోడే ఇవాళ ఏం చేసిండు అదే ఛాయ్ మన ముఖం మీద కొట్టిండాడు. అయితే ఇలాంటి వాళ్ళకు మనం బుద్ధి చెప్పాల్సిందే. ప్రతి ఒక్కడు ఎవడైనా సరే మన దేశం గురించి కింద చేసి మాట్లాడితే వాడిని వేసి తొక్కాలి. మన దేశం గురించి ఎవడైనా సరే ముండా కొడుకులు మన దేశాన్ని గురించి. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, వాళ్ళు తిడుతుండ్రు, ఫక్ ఇండియా అంటుండ్రు. దమ్ముందారా ఎవరికైనా దమ్ముందా మాట్లాడడానికి? ఎందుకు బయటికి వస్తలేరు అంటే ఈ సొంత పిచ్చోని పెట్టుకొని దాన్ని రాగాంతం చేస్తారు, కానీ వాళ్ళ గురించి మాట్లాడరా? అయితే ప్రతి ఒక్కడు ఎవడైనా సరే మన దేశాన్ని కింద దిగజారిస్తే మాత్రం ఊరుకోవద్దు. నేను ఒక్కనే కాదు, ఇది అందరి బాధ్యత. అంటే ఇలా నాన్ వెజ్ కూడా దేశానికి కించపరిచినట్టు మాట్లాడుతున్నాడు. అంతే, వాడు చేసిండు. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఏం తీసుకుంటారు? ఇప్పుడు వాడు గోడవతలు ఉన్నాడు, వాడిని రప్పియాలంటే వాళ్ళ తల్లితోటే అవుతుంది. ఎందుకంటే మన స్టేట్ గవర్నమెంట్ తోటి కాదు. అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా చేస్తారు. వాడు రావడము 2 నిమిషం. ఇండియాని కాదు, ఇండియాలో ఏ మూలకు వచ్చినా వాడిని అరెస్ట్ చేయాల్సిందే. చేస్తారు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి వాడిని లోపల వేయాలి. వాడిని చూసి మళ్ళీ ఇంకొక పిచ్చి నాన్ వెజ్ లాగా మారకూడదు. ఇది నా రిక్వెస్ట్. అంటే చాలా రోజులు అవుతుంది కదా ఈ అంశం తెర మీదకి రాబట్టి. 10 రోజులు దాటింది. ఇప్పటిదాకా కూడా తీసుకొస్తలేరు కదా. చాలా మంది కూడా ఇతర దేశాల్లో ఉన్న చాలా మందిని కూడా దేశానికి ఇప్పుడు విజయ్ మాల్యా ఉన్నాడు. ఇప్పుడు ఆయనను తీసుకురావడానికే చెమటలు వస్తుంది. ఇది ఎట్లా అంటే వాడు రప్పియాలంటే వాళ్ళ తల్లితోటే అవుతుంది. వాళ్ళ తల్లే ఏదో ఒకటి చేసి వాడిని రప్పించి చట్టానికి అప్పగించాలి. చెప్తున్నా, ఇప్పుడు విజయ్ మాల్యానే రప్పించలేకపోతుంది. వీడు ఏం చేసిండని చెప్పి ఏమనంటే వాక్ స్వాతంత్రం అంటారు. బస్ ఆ ఒకటే పట్టుకుంటాడు. దాని గురించే వాడు పిచ్చి వ్యాఖ్యలు చేస్తుండు, పిచ్చి మాటలు మాట్లాడేస్తుండు. సో ఏ మతం గురించి అయినా అట్లా మాట్లాడడం కరెక్టేనా అసలు? తొక్కాలి. ఎవడైనా సరే ఏ దేవుళ్ళ జోలికి వస్తే మాత్రం ఎవడైనా సరే తొక్కాలి వాళ్ళు. మరి పిచ్చోడు అంటున్నారు, మరి అట్లాంటి ఆయన పట్టించుకోకుండా అయిపోతుంది కదా. పిచ్చోడే అంటున్నారు కదా, మరి అట్లాంటప్పుడు ఆయన ఎందుకు ఇంత పెద్దగా చూపించాల్సిన అవసరం లేదు కదా? అదే అంటున్నా. ఇప్పుడు వాడు ఏం చేసిండు, వానికి బల్క్ పెరిగింది. ఒకప్పుడు ఏదో చిన్న బ్లాగర్గా స్టార్ట్ అయ్యి వాడేమైండు, వాని ఫాలోవర్ పెరిగే కొద్దీ వానిలో పిచ్చితనం పెరిగిపోయింది, ముదిరిపోయింది. నన్ను ఎవడేం బీకలేడు, నన్ను ఎవడేం చేయలేడు. గోడవతలుండి ఏదేదో మన దేశాన్ని మీద దుమ్మెత్తి వస్తుంది. ఈ సోటి దుమ్మెత్తి పోసేటోళ్ళని ఎవడో ఒకడు, లేకపోతే ఎవడన్నా కంబోడియా బోర్డర్ పోయి అందరం చందేసి వాడిని పంపించి వాడిని కాలు కొట్టిద్దాం. అదనే చేయాలి. చాలా మంది నాన్ వెజ్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు చేయరండి, చాలా మంది చేస్తున్నారు. వాళ్ళు కూడా పిచ్చోళ్ళే, వాళ్ళు సొంటోళ్ళే. వాడిని సపోర్ట్ చేసేవాళ్ళు ఎందుకు అందరికీ క్షమాపణ చెప్పాడు? ఏమండి అతను తప్పు చేయనప్పుడు అందరికి ఎందుకు క్షమాపణ చెప్పాడు? అదే అంటున్నా కదా, అసలు వాడిని సపోర్ట్ చేసేటోడు లేడు ఇప్పుడు. ఒకప్పుడు చేసేటోడు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాము, వాడిని ఫాలోవర్ కాను, కానీ ఏదో మన ఫోన్లో వస్తుంది గజ్జెద్దం రేఖ 2-3 చూస్తాము. ఆ మాటలే పిచ్చిగా ఉంటుంది. ఆ మాటలు అర్థమవుతుందా మంది? ఏదో చిన్న పోరోడు ఏదో ఆ జాస్ ఎట్లుంటుంది, పనికిరాని మాట మాట్లాడతాడు. అక్కడ పోయి వాడు ఏం చేస్తుండు, వాడు బతుకు తెరువు గురించి ఈరోజు మన దేశాన్ని ముందు అడ్డంగా పెట్టి వాడు మన దేశాన్ని అవమానించే కరంగా వాడు ఎదుగుతున్నాడు. కానీ మన దేశం గురించి ఆలోచించే నాదుడు కాదు. వాడు మనకు పనికిరాని మనిషి. సో ఏం చెప్తారంటే ఆయన ఫాలోవర్లకు ఏం పిలుపునిస్తారు? అన్ఫాలోవర్ అవుతుండ్రు అందరూ. ఫాలో చేసేయాలి. వాని తాట తీయాలంటే వాడు జీరో వరకు రావాలి. వాడిని ఎవ్వడు ఫాలో చేయదు, వాడిని పట్టించుకోవద్దు. వాడు ఏది మొరిగినా వాని వీడియోలు చూడడం బంద్ చేశాడు. నాన్ వెజ్ అన్ని ఫైనల్ గా ఇండియాకి రాని అని అంటారా? రావాలి. అందరు వెయిట్ చేస్తుండ్రు. మనం తెలుగు వాళ్ళం అందరం వెయిట్ చేస్తున్నాం వాడిని స్వాగతించడానికి. ఒక బ్లాక్ కార్పెట్ వేసి తాట తీయాలి. చెప్తున్నా కదా, ఫస్ట్ 2 किलो का हाथ उसके जब पचकड़ गिरता ना तब उसको मालूम होता. థ్యాంక్ యూ.